ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా నిండారులుగా దీవించిన గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి అర్థమయ్యే రీతిలో మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గడిచిన కొన్ని వారాల నుంచి దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు? యుద్ధం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ యుద్ధంలో మనము గెలవాలి అని దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది కదా. తన బిడ్డలు గెలిస్తే ఆనందపడేటటువంటి వాడు తండ్రి. మన పరలోకపు తండ్రి ఈ యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిస్తున్నాడు. అయితే ఆకాంక్షించినటువంటి దేవుడు అలాగా సింహాసనం మీద కూర్చుండి మనల్ని యుద్ధంలో వదిలిపెట్టి పోరాడబోయి నేను ఇక్కడ కూర్చొని చూస్తా క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా అని అనేటటువంటి వాడు కాదు. ఎంత మంచి తండ్రి మన దేవుడు అనంటే యుద్ధంలో మనల్ని నిలబెడతాడు. మనకంటే ముందు ఆయన మన కొరకు నిలబడతాడు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, యుద్ధంలో మనల్ని నిలబెడతాడు సిద్ధపరిచి. మనకంటే ముందు ఆయనే నిలబడతాడు. ఎందుకో తెలుసా? మన పక్షమున యుద్ధము చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధంలో మనం పోరాడ నిమిత్తము లేదు. మనము సిద్ధపడి నిలబడితే చాలు. మన పక్షమున యుద్ధము చేసి మనకు విజయమునిచ్చేటటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకు పేరేమై ఉన్నదో తెలుసా? సైన్యములకు అధిపతి అనేటటువంటి పేరున్నది. పరాక్రమము కలిగినటువంటి వాడు అనేటటువంటి పేరున్నది. ఆయన మన యుద్ధములను జరిగించి మనకు విజయంనిచ్చేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే గడిచిన వారాలలో మనము ఈ సర్వాంగ కవచంలో ఉన్నటువంటి 2 వస్త్రాల గురించి, ఆ కవచాల గురించి మనం నేర్చుకున్నాం కదా. మొదటిది ఏంటి చెప్తారా? సత్యం అనేటటువంటి దట్టి. రెండవది నీతి అనేటటువంటి మైమరువు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటిది మరొక కవచం ఏంటిది అనంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు తొడుగుకొని నిలవబడాలి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమైపోయింది? సత్యం అనేటటువంటి దట్టి అయిపోయింది. నీతి అనేటటువంటి మైమరువు అయిపోయింది. ఇప్పుడు పాదములకు ఏం తొడుక్కోవాలట? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు తొడుక్కోవాలి. ఈ యొక్క జోడు లేకపోతే షూస్ గురించి చెప్పాలి అని అంటే అప్పట్లో యుద్ధానికి వెళ్ళేటటువంటి వారి యొక్క షూస్, ఆ యొక్క జోడు ఎలా ఉండేది అని అంటే మనం వేసుకున్నట్టుగా స్లిప్పర్ టైప్ లాగా ఉండేది కాదు. శాండిల్ టైప్ లాగా ఉండేది. శాండిల్ టైప్ లాగా ఉండి అలాగే అక్కడికే పాదం మట్టుకే ఉండేటటువంటిది కాదు. కానీ ఒక వారు చేత ఇట్లా ఎక్సారంగా షూస్ లేస్ ఉంటాయి కదా, షూస్ లేస్ లాగా ఆ వారుండి పాదం నుంచి ఆ యొక్క పిక్క వరకు, ఆ యొక్క పై భాగం వరకు కూడా ఇట్లా ఆకారంలో ఉండి కాలును గట్టిగా పట్టి ఉంచేటటువంటిది. ఎందుకు అనంటే వారు యుద్ధంలో పరిగెత్తేటప్పుడు వారి కాలుకున్నటువంటి ఆ జోడు ఏదైతే ఉందో అది ఊడిపోకుండా బలంగా ఉండటానికి ఆ విధంగా కట్టి ఉంచేటటువంటి వారట. ఇంకా దాని గురించి ఆలోచన చేసినట్లయితే మనం వేసుకున్నట్లుగా చాలా స్లిమ్గా ఉండేటటువంటిది కాదట. దాదాపు ఒక 2-3 ఇంచుల మందంతో ఆ యొక్క షూస్ ఉండేటివట. అంతేకాకుండా ఆ షూస్కి కింద బాటంలో గ్రిప్ అంటాం కదా. ఇప్పుడు మన చెప్పులకు షూస్కి గ్రిప్స్ ఉంటాయి కదా. అయితే మనకున్నటువంటి గ్రిప్ కాకుండా ఇప్పుడు క్రికెట్, ఫుట్బాల్ ఆడేటటువంటి వారి యొక్క షూస్లో ఒక మొల లాంటివి, ఒక షార్ప్ కలిగినటువంటి ఆ యొక్క మొనలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి మొనలు ఉండేటటువంటివి. ఎందుకు అనంటే
అవి పరిగెత్తేటప్పుడు అలాగా దిగబడి ఉండకుండా వేగంగా పరిగెత్తడానికి ఉపయోగపడేటటువంటి ఐట. అయితే ఆ పాదం క్రింద, ఆ షూస్కి పాదం క్రింద ఆ మధ్యలో వేడిని పుట్టించేటటువంటి ఉన్ని లాంటి ఆ యొక్క దళసరి, ఆ యొక్క ఉన్ని లాంటి కవచం లాంటిది ఉండేదట. ఎందుకు అనంటే పాదాలకు వేడి, అంటే వేడి పుట్టడానికి, ఆ యొక్క చలిలో కానీ లేకపోతే వాటర్లో కానీ వెళ్ళినప్పుడు పాదాలు తడిచిపోకుండా లేకపోతే చల్లబడిపోకుండా వేడిని పుట్టించడానికి ఉండేదట. ఇది కొంత ఆ పాదములో ఉన్నటువంటి ఆ జోడు గురించి చిన్నగా తెలుసుకున్నటువంటి చరిత్ర. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు దేనికి సూచన అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం కదా. బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం. చెప్పులు వేసుకోగానే అడిగేటటువంటి మాట ఏంది? ఎటు వెళ్తున్నావు అని అడుగుతారు కదా. లేకపోతే షూస్ వేసుకోగానే ఎటు వెళ్తున్నావు అని అడుగుతారు. అంటే ఒక ప్రయాణానికి సూచన ఉన్నది ఈ యొక్క చెప్పులు లేకపోతే షూస్ కదా. రెడీ టు గో, మనం సిద్ధంగా ఉన్నాం, ఇక మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని ఏది తెలియజేస్తుంది? మనం చెప్పులు వేసుకున్నట్లయితే లేకపోతే షూస్ వేసుకున్నట్లయితే ఇక వెళ్తాం అనేటటువంటి సిద్ధ మనస్సు అనేటటువంటి సిద్ధపాటు అనేటటువంటి దాన్ని సూచిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది ఇక్కడ కూడా అంటున్నాడు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ఏం మనస్సు అంటే ఇది? సిద్ధ మనస్సు అనేటటువంటి ఆ జోడును తొడుగుకొని నిలవబడాలి అట. సిద్ధ మనస్సు అనేటటువంటి జోడును తొడుగుకొని నిలవబడాలి. అపవాది ముందు మనము నిలబడేటప్పుడు సిద్ధ మనస్సు లేకుండా నిలవబడకూడదు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. మనం ఎలా నిలబడాలి అనంటే సిద్ధపడి నిలవబడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా యుద్ధ రంగంలో వెళ్ళేటప్పుడు ఏ కవచాలు లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా ఊరికనే వెళ్ళిపోతారా యుద్ధానికి? ఇప్పుడు మీరు ఆర్మీ వారిని చూస్తూ ఉన్నారు కదా, ఆర్మీ వారి యొక్క ఫొటోస్, వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటారు కదా. హెల్మెట్ పెట్టుకుంటారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు, ఆ బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్కి ఆ బుల్లెట్స్ రీఫిల్ చేసుకోవడానికి బుల్లెట్స్ ఉంటాయి, ఆ బెల్ట్కి గన్ ఉంటుంది కదా, షూస్ ఉంటాయి, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళకొక షీల్డ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఎన్ని కవచాలు ధరించుకొని వారు సిద్ధపడి వెళ్తారు కదా. పెళ్ళికి ముస్తాబైనట్లుగా మంచిగా షూట్ వేసుకొని వెళ్తారా? కామన్గా వెళ్తారా ఎవరైనా యుద్ధానికి? అట్లా వెళ్ళలేరు. ఎంతో ఆ యుద్ధానికి వెళ్ళటానికి ముందు కూడా సిద్ధపాటు ఉంటుంది. ఎక్సర్సైజ్ అని కదా, షూటింగ్ నేర్చుకోవటం అని, లేకపోతే కత్తిసాము, కర్రసాము అని, ఇలాగా ఎన్నో నేర్చుకొని సిద్ధపడి యుద్ధానికి వెళ్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనము కూడా కంటికి కనబడనటువంటి యుద్ధం చేస్తున్నాం. కంటికి కనబడనటువంటి యుద్ధం. ఈ కంటికి కనబడనటువంటి యుద్ధం చేసేటప్పుడు కూడా మనకు సిద్ధపాటు అవసరం, మనకు కవచాలు అవసరం. అందుకే ఇక్కడ చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, మీరు ఈ యుద్ధంలో నిలవబడటానికి, ఈ యుద్ధంలో మీరు గెలుపొందటానికి, అపవాది ముందు నిలబడటానికి మీకు ఏమవసరం? సర్వాంగ కవచం అవసరం. అపవాది బాహ్యంగా కనబడటం లేదు కదా. వాడు ఏదైనా చేస్తే మనకు దెబ్బ తగలటానికి మనకు ఏం కవచాలు అవసరం అని అంటే, ఇక్కడ చెప్పబడినటువంటివన్నీ కూడా యుద్ధంలో ధరించుకునేటటువంటి కవచాలు. అయితే ఇవి ఆత్మీయకంగా కూడా యుద్ధం చేసేటటువంటి వారు ధరించాల్సినటువంటి కవచాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా లోతైనటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మొదటిగా మనము సత్యం గురించి నేర్చుకున్నాం, అది మన హృదయంలో ఉండాలని. నీతిని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము సిద్ధపాటు అనేటటువంటి జోడు కొరకు నేర్చుకుంటున్నాం. ఈ సిద్ధపాటు అనేటటువంటి విషయంలో 3 రకాల సిద్ధపాటు గురించి నేను తెలియజేస్తాను.
3 రకాల సిద్ధపాటు. ఎన్ని రకాలు చెప్పండి? 3 రకాల సిద్ధపాటు గురించి నేను ధ్యానం చేస్తాను. మొదటిది ఏంటిది అనంటే సమాధాన సువార్త. చెప్పండి, సమాధాన. చెప్తారు, అందరు చెప్తారు సమాధాన సువార్త. చాలామంది సువార్త చెప్తారు, కానీ ఇక్కడ ఏమంటున్నాడనంటే సమాధాన సువార్త అని అంటున్నాడు. సువార్త అంటేనే ఒక మంచి వార్త అని అర్థం ఇస్తుంది కదా. సువార్త అంటే మంచి వార్త అనేటటువంటి అర్థం ఇస్తుంది. అయితే సమాధాన సువార్త ఏంటిది అనంటే, సమాధాన సువార్త దేనిని గురించింది అనంటే క్రీస్తును గురించినటువంటి సమాధాన సువార్త. సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. మంచి వార్తలో సమాధానం ఏంటిది మళ్ళా అనంటే, తండ్రితో ఉన్నటువంటి ఆ బంధాన్ని కోల్పోయినటువంటి మనకు తిరిగి ఆ బంధము ఏర్పడి మనము తండ్రితో సమాధాన పరచబడ్డాము అనేటటువంటి విషయాన్ని తెలియపరిచేటటువంటి సమాధాన సువార్త. అయితే ఈ సమాధాన సువార్త చెప్పటానికి ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. ఈ సమాధాన సువార్త చెప్పటానికి ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు కూడా దాని గురించి రాయబడినటువంటి మాట ఏంటనంటే, ఈ రక్తమాంసంలో ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందే మనము ఆయన మరణ పునరుత్థానాలను మనం ఏం చేయాలట? ప్రచురించే వారమై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆయన బలలో చేయివేసే మనం అందరము కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి, ప్రతి తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? ఈ సమాధాన సువార్తను ప్రచురించే వారంగా ఉండాలి. ఈ సమాధాన సువార్త ప్రచురించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, ఎలా అవకాశం ఇస్తాడో తెలియదు. అయితే మనము సిద్ధపడి ఉండాలి. మనము సమయమందును అసమయమందును మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడు ఎలా దేవుడు అవకాశం ఇస్తాడో తెలియదు, ఎవరి మధ్యలో మాట్లాడమని చెప్తాడో తెలియదు. మనం ప్రయాణంలో ఉంటామేమో, లేకపోతే మనము ఆఫీస్లో ఉంటామేమో, లేకపోతే మనం మన స్కూల్లో ఉంటామేమో, లేకపోతే మన కాలేజీలో ఉంటామేమో, లేకపోతే మనం ఉద్యోగం చేసే స్థలంలో ఉంటామేమో. ఎప్పుడు ఎవరికి ఎలా దేవుడు ప్రకటించమని చెప్తాడో తెలియదు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నీవు నేను ఎల్లప్పుడూ కూడా ఈ సమాధాన సువార్త ప్రకటించటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ విషయంలో నేను ఒక మాట చెప్తాను. హాస్పిటల్స్ ఉన్నాయి కదా, హాస్పిటల్స్ దేని కొరకు చెప్పండి? హాస్పిటల్స్ ఫర్ సిక్ పీపుల్, అండ్ అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు హాస్పిటల్స్. అదేవిధంగా హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ ఎవరి కొరకు? వాళ్ళకు వాళ్ళే వండుకొని తింటారా? హోటల్స్ ఫర్ హంగ్రీ పీపుల్, ఆకలితో ఉన్నటువంటి వారి కొరకు హోటల్. సమయం లేదు, వండుకోవటానికి సమయం లేదు, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాం, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఆకలి వేస్తుంది. అలాంటప్పుడు ఏం వెతుకుతాం? మనం హోటల్స్ని వెతుకుతాం కదా. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చర్చ్ అనేది ఉన్నది. మనకు చర్చ్ అని అంటే సంఘం అనేటటువంటిది ఉన్నది. అంటే నేను ఈ 4 గోడల గురించి మాట్లాడటం లేదు. చర్చ్ అంటే సంఘం అనగా నీవు నేను సజీవ రాళ్ళమై కట్టబడుచున్నటువంటి మనమే ఆయన సంఘమై ఉన్నాం. చర్చ్ ఎందుకు? హాస్పిటల్స్ ఫర్ సిక్ పీపుల్, హోటల్స్ ఫర్ హంగ్రీ పీపుల్. వాట్ అబౌట్ చర్చ్ దేని కొరకు? చర్చ్ ఫర్ అదర్స్, చర్చ్ ఫర్ నేషన్స్, చర్చ్ ఫర్ ఆల్ ద పీపుల్స్. చర్చ్ అనేటటువంటిది, సంఘం అనేటటువంటిది నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. దేవుని బిడ్డలారా, హాస్పిటల్స్ సిక్ పీపుల్ వెళ్ళి బాగైతున్నారు, హోటల్స్లో ప్రజలకు ఆకలి తీరుతుంది. అయితే సంఘం ద్వారా దేవుని పని జరుగుతుందా? సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంఘాన్ని దేవుడు ఎందుకు సిద్ధపరుస్తూ ఉన్నాడు అనంటే, సంఘము లోకం కొరకు పనిచేయటానికి. ఈ సంఘము నీకు నువ్వుగా బలపడి
నీకు నువ్వుగా పరలోకానికి వెళ్తే చాలనుకోవటానికి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు నిన్ను పోషిస్తున్నది, ఇక్కడ దేవుడు నీకు ఆత్మీయ ఆహారాన్ని పెడుతున్నది ఎందుకనంటే నీవు నేను లోకం కొరకు పనిచేయటానికి, నీవు నేను ఈ దేశం కొరకు పనిచేయటానికి, నీవు నేను నరకానికి వెళ్తున్నటువంటి వారి కొరకు పనిచేయటానికి. అందుకే దేవుడి మాట సెలవిస్తుంది కదా, కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లు మనము లాగాలట, కొంతమందినైనా లాగాలట. లేదండి నేను వస్తా, కూర్చుంటా, నేర్చుకుంటా, బల్ల తీసుకుంటా, ఆనకలేస్తా, వెళ్ళిపోతా, కుదరదు ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను దేవుడు రక్షించింది, నిన్ను దేవుడు విమోచించింది, ఆయన సంఘంలో చేర్చింది, ప్రతి దినం నిన్ను పోషిస్తుంది. ఎందుకు అనంటే నీవు లోకం కొరకు పనిచేయటానికి, నీవు నరకానికి వెళ్తున్న ప్రజల కొరకు పనిచేయటానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఎల్లప్పుడూ సువార్త ప్రకటించటానికి సిద్ధపడి ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. సువార్త ప్రకటించేటటువంటి అవకాశం లేదు, సువార్త చెప్పేటటువంటి ఆ అవకాశం లేదు, కరపత్రికలు ఇచ్చేటటువంటి అవకాశం లేదు, అయ్యా దేవుని నమ్ముకోండి అనేటటువంటి చెప్పే అవకాశం లేదు, సత్యాన్ని ప్రకటించేటటువంటి ఆ సందర్భాలు మనకు కనబడటం లేదు. అయితే ఈ సందర్భంలో, ఈ అంత్యకాలంలో ఏం చేయాలి అని అంటే మనమే ఒక సువార్త పత్రికగా మార్చబడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 4 సువార్తలు ఉన్నాయి. చెప్తారా 4 సువార్తల పేర్లు? అందరికి గుర్తుకున్నాయా? ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 4 3? 4 ఉన్నాయి కదా. చెప్తారా ఏంటి ఏంటి? మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, 4వది. అయితే దీన్ని మనం అలా చెప్పొద్దు. ఎలా చెప్పాలి? మత్తయ్య గారు రాసిన సువార్త ఏమని చెప్పాలి? మత్తయ్య గారు రాసినటువంటి సువార్త. మత్తయి సువార్త అని అంటే మత్తయి సువార్త కాదు ఇది. మత్తయి క్రీస్తు గురించి రాసినటువంటి సువార్త. మత్తయి రాసినటువంటి సువార్త, మార్కు రాసినటువంటి సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త. అయితే ఈ ప్రపంచంలో బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, ప్రపంచంలో 5 సువార్తలు ఉన్నాయి. 5 సువార్తలు ఉన్నాయి. మొదటి 4 సువార్తలు వీరు రాసినవి. అయితే 5వ సువార్త ఎవరు, ఏంటిది అనంటే 5వ సువార్త ఇదిగో నీవు నేనే. 5వ సువార్త ఎవరు? నీవు నేనే. మత్తయ్య గారు తను యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూసింది, విన్నది, చూసింది అంతా రాశాడు. లూకా గారు, మార్కు గారు, యోహాను గారు కూడా అలాగే రాశారు. అయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేదా? దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడు? దేవుడు నీకు ఏమై ఉన్నాడు? ఆయన నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో నీవు కూడా ఆ సువార్తకు అనుగుణంగా నీవే ఒక సువార్త పత్రికగా జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రకటించే అవకాశం లేదు, చెప్పేటటువంటి అవకాశం లేదు. అయితే జీవించే అవకాశాన్ని మాత్రం ఏ ఒక్కరు దొంగిలించే పరిస్థితి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. చెప్పే అవకాశం లేదు కావచ్చు, కానీ జీవించవచ్చు కదా, జీవించవచ్చు కదా. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవమైనటువంటి సువార్త పత్రికలం. మనం ఎవరం? సజీవమైనటువంటి సువార్త పత్రికలమై ఉన్నాం. నువ్వు పనిచేసే స్థలములో, నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, నువ్వు చదువుకునే స్థలములో, నువ్వు వెళ్ళినటువంటి నీ బంధుమిత్రుల మధ్యలో, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు నీ ప్రవర్తన ఎలా ఉండాలి అనంటే ఒక సువార్త పత్రికగా ఉండాలి. మనము కూడా ఒక సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఒక క్రైస్తవుడుగా నీవు ఒక సువాసనను వెదజల్లాలి, ఒక సువాసనను వెదజల్లాలి. నువ్వు సువాసన ఇచ్చే ఒక పత్రికగా ఉండాలి, నువ్వు సువాసన ఇచ్చే ఒక పత్రికగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణం 33.5 తన ఆయుష్కాలంలో 3.5 సంవత్సరాల తన ప్రయాణం కొనసాగింది. ఈ 3.5 సంవత్సరాల ప్రయాణంలో తను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఒక సువాసనలాగా ఉన్నాడు. తను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఒక పత్రికగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మార్పు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ బలమైనటువంటి కార్యాలు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలను ఆకర్షించినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినం మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ సెంటు వాసనగా ఆకర్షించినట్లుగా మనము మన క్రైస్తవ జీవితం, మన ప్రవర్తన క్రీస్తు వైపు ప్రజలను ఆకర్షించేదిగా ఉండాలి. నీవున్న స్థలములో, నీవున్న గృహములో, నీవున్నటువంటి సమాజంలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలములో, నీవు చేస్తున్నటువంటి ప్రయాణ స్థలములో నీవు ప్రజలను దేవుని కొరకు ఆకర్షించేవాడుగా ఉండాలి. ఇది సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధపాటు. ఈ సిద్ధపాటు కలిగి మనము లేకపోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నిన్ను రక్షించాను కదా, నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నిన్ను పోషించాను కదా, ఏమిచ్చావు నా కొరకు, ఏం చేసావు నా కొరకు అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలం ప్రియ దేవుని బిడ్డలారా? నీకు ఇంత ఆయుష్కాలం ఇస్తే, నీకు ఇంత ఆత్మీయ ఆహారం పెడితే, నిన్ను ఇంత బలంగా పోషిస్తే నువ్వు ఏం చేశావు అని దేవుడు అడిగితే మనం ఏం లెక్క చెప్తాం కదా? మౌనంగా సిగ్గుతో తల దించుకునే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఈ దినం నుంచే మనము ఈ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సిద్ధపాటు? మన జీవితం, మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన సమస్తము కూడా క్రీస్తును పోలినదై ఉండాలి. అందుకే దేవుని యొక్క శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు అని అన్నారట. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు అని అన్నారట. క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు అని అన్నారట. వారిని గురించి అంత గొప్ప సాక్ష్యం ఇస్తే మన గురించి కూడా ఇవ్వద్దా? ఎస్, ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా క్రీస్తు బిడ్డ ఇక్కడ ఉన్నాడు, నిజంగా క్రీస్తు సువాసనను వెదజల్లే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు వెలుగుని మనకు ప్రజ్వలింపజేసేటటువంటి ఒక జ్యోతి ఇక్కడ ఉన్నదనేటటువంటి విషయం ప్రజలు గ్రహించేటట్లుగా మన జీవితం సిద్ధపరచుకోవాలి. ఇది మొదటి రకమైనటువంటి సిద్ధపాటు. అయితే రెండవ రకమైనటువంటి సిద్ధపాటు గురించి ఆలోచన చేస్తే, మొదటిదేమో సమాధాన సువార్త వలనైన సిద్ధపాటు, రెండవది అపవాదిని ఎదిరించి నిలబడుటకు సిద్ధపాటు. చెప్తారా? అపవాదిని ఎదిరించి నిలబడుటకు సిద్ధపాటు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయటానికి సిద్ధపడి వెళ్ళారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి సిద్ధపడి వెళ్ళారు. కవచం ఉంది, బెల్ట్ ఉంది, శిరస్నానం ఉంది, డాల్ ఉంది, షూస్ ఉన్నాయి, అన్నీ సిద్ధపడి యుద్ధానికి వెళ్ళారు. కానీ వారు యుద్ధం చేయట్లేదు. సిద్ధపడి వెళ్ళారు కానీ యుద్ధం చేయట్లేదు. కారణం ఏమిటి అనంటే, ఆ ముందు నిలబడినటువంటి శత్రువు వీరికంటే బలవంతుడు కాబట్టి సిద్ధపాటు ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కడ ఉన్నారు? గుడారంలో దాక్కున్నారట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వచ్చాడు ఆ ప్రాంతానికి. దావీదు వచ్చి తన సిద్ధపాటులోనే తను వెళ్ళాడు. వీళ్ళందరూ ఒకలాగా సిద్ధపడితే దావీదు ఒకలాగా సిద్ధపడ్డాడు. వీళ్ళేమో డాలు, కత్తి, చెప్పులు, షూ అన్నీ వేసుకొని వెళ్ళారు కానీ ఎక్కడున్నారు? గుడారంలో ఉండిపోయారు. కానీ దావీదు దేవుడు నడిపించినటువంటి సిద్ధపాటుతో వెళ్ళాడు, విజయం పొందుకొని వచ్చాడు. అప్పుడు పాడినటువంటి పాటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదట. ఒకే యుద్ధం అండి. సౌలు ఎన్నో యుద్ధాలు చేశాడు కానీ దావీదు ఒక యుద్ధానికి 10,000 కొలది స్తుతులను పాడిరే. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా మనము ఎదిరించాల్సినటువంటి మన శత్రువు మనకంటే బలవంతుడే కావచ్చు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి అనంటే ఎదిరించి నిలబడుటకు సిద్ధపడాలి. ఏం చేయాలి? ఎదిరించి నిలబడుటకు సిద్ధపడాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడటం చూశాడట. అయితే దాని విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు
ఎంత మాత్రము హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎంత మాత్రం హాని చెయ్యదు. శత్రువు పడ్డాడు అక్కడి నుంచి మనతో యుద్ధం చేయటానికి, మన మీద దాడి చేయటానికి. అయితే దేవుడు ఏం చేశాడనంటే శత్రు బలమంతటి మీద మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు మనకంటే బలవంతుడే కావచ్చు, దావీదు కంటే గొల్యాతు బలవంతుడే కావచ్చు, దావీదు కంటే గొల్యాతు హైట్ ఉండొచ్చు, దావీదు కంటే గొల్యాతు మంచి దేహదారుఢ్యం కలిగి ఉండొచ్చు, దావీదు కంటే గొల్యాతు యుద్ధ నేర్పరి, యుద్ధ పరాక్రమశాలి ఉండొచ్చు. అయితే దావీదుకి ఏమిచ్చాడు దేవుడు? గొల్యాతు ఆ బలమంతటి మీద అధికారము, శక్తిని, బలమును ఇచ్చి ఏం చేశాడు దేవుడు? విజయం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును బలపరిచినటువంటి దేవుడే మనల్ని కూడా బలపరిచి ఏమంటున్నాడంటే, సైతానుగాడు, అపవాది నీకంటే శక్తిమంతుడు కావచ్చు, అదృశ్యుడే కావచ్చు, తెలియకుండా పన్నాగంలో పన్ని నీ మీద దాడి చేస్తూ ఉండొచ్చు, తెలియకుండా మాయలు చేసి నిన్ను మభ్యపెట్టి నీ మీద దాడి చేయటానికి వాడు నానా రకాలుగా వచ్చి ఉండవచ్చు. కానీ శత్రువు బలమంతటి మీద దేవుడు మనకేం చేశాడట? అధికారం అనుగ్రహించాడు. ఈ అధికారం ఏం చేస్తుందనంటే అపవాదిని మన కాళ్ళ క్రిందికి వచ్చేటట్లుగా చేస్తుంది. దేవుడు ఏమన్నాడనంటే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడట. జస్ట్ ఏం చేయాలి? మనం ఎదిరించాలి. మనము వానిని ఎదిరించకుండా వాడు మనల్ని భయపెడతాడు. మనము వానిని ఎదిరించకుండా వాడు మనల్ని భయపెడతాడు. మనము పిల్లలను చూస్తాం కదా, వీధిలో పిల్లలను చూస్తే ఆ పిల్లవాడు అలా వెళ్తూ ఉంటాడు. ఏదైనా కుక్క ఎదురైందనుకో, ఆ పిల్లవాడిని చూసి కుక్క భయపడుతుంది, కుక్కని చూసి పిల్లవాడు భయపడతాడు కదా. వాస్తవంగా జరిగేటటువంటి ఇది కథ. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేస్తామనంటే మనకంటే అపవాది బలవంతుడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వానికి మనం భయపడతాం. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఒక ప్రార్థించే విశ్వాసికి, లేకపోతే ఒక వాక్యం తెలిసినటువంటి విశ్వాసికి, సిద్ధపడినటువంటి విశ్వాసికి అపవాది భయపడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చేత ఎదిరించినప్పుడు వాడు పారిపోయాడు. ఈ దినం నీవు నేను మనం కూడా సిద్ధపడి ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, సత్యం మనలో ఉంటే, నీతి మనలో ఉంటే, వాక్యం మనలో ఉంటే, మనము కూడా ఎదిరించినప్పుడు వాడు ఏం చేస్తాడట? అయితే మనలో సిద్ధపాటు లేకపోతే, మనలో ప్రార్థన జీవితం లేకపోతే, మనలో సత్యం అనేది లేకపోతే, మనలో నీతి అనేది లేకపోతే, మనలో వాక్యం అనేది లేకపోతే, స్కెవా అనేటటువంటి కుమారుణ్ణి ఎదిరించినట్లుగా వాడు మనల్ని ఎదిరిస్తాడు కదా. పౌలు పేరిట నేను ఉచ్చాట చేస్తున్నాను, యేసు నామం పేరిట ఉచ్చాటన చేస్తున్నాను పౌలు చేసినట్లుగానే అని అన్నారు. కానీ దయ్యం ఏమన్నదట? పౌలు తెలుసు నాకు, యేసయ్య తెలుసు నాకు, కానీ మీరెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం సిద్ధపాటు లేకుండా ఎదిరించకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడనంటే దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఎందుకు ఇస్తున్నాడనంటే మనము సిద్ధపడాలి అని. సత్యం అనేది మనకు ఉండాలి, నీతి అనేది మనకు ఉండాలి, ప్రార్థన జీవితం మనకు ఉండాలి, వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని మనము ఏం చేయాలి అనంటే సిద్ధం అనేటటువంటి ఆ మనస్సు కలిగి మనము అపవాదిని ఎదిరించుటకు నిలబడాలి. ఎప్పుడైతే మనలో సిద్ధపాటు కలిగి ఎదిరించటానికి నిలబడతామో అప్పుడు వాడు మన ఎదుట నుండి పారిపోతాడు. సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని నిలబడాలి. సాధారణంగా నిలబడడానికి వీలు లేదు. సిద్ధపాటు లేకుండా నిలబడడానికి వీలు లేదు. సిద్ధపాటు లేకుండా నిలబడితే స్కెవా అనేటటువంటి వారి కుమారులు పారిపోయినట్లుగా మనం పారిపోవాల్సినటువంటి పరిస్థితి, అవమానపరచబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిద్ధపాటు కలిగి నిలబడాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే
అక్కడ రాయబడినటువంటి మాట ఇలా ఉంది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారట. ఎలాగ నిలబడ్డారట? యేసు రక్తాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి వానిని జయించారట. మనం నేర్చుకున్నాం కదా, యేసయ్య రక్తము చేత మనం శుద్ధి చేయబడ్డాం. అయితే మన సాక్ష్యమును బట్టి కూడా అపవాదిని ఎదిరించాలట ప్రియ దేవుని బిడ్డలారా. మనలో సత్యము, నీతి, ప్రార్థనా జీవితం, వాక్యాన్ని నింపుకొని సాక్షికరంగా మనము జీవించి వానిని జయించాలి. కానీ మరణము వరకు కూడా మన ప్రాణాలను ప్రేమించే వారంగా ఉండొద్దు, అపవాదిని ఎదిరించే వారంగానే ఉండాలి. తమ ప్రాణాలను ప్రేమించి ప్రాణ భయము చేత ఇశ్రాయేలీలందరూ గుడారంలో ఉంటే ప్రాణాలకు తెగించి దావీదు గొల్యాతును ఎదిరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అపవాదిని ఎదిరించే విషయంలో క్రీస్తు రక్తము చేత మనము ముద్రింపబడి మన సాక్ష్యము ద్వారా మనము సిద్ధపడి అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. ఇది రెండవది. మొదటిది ఏంటి చెప్తారా? సమాధాన సువార్త అనేటటువంటి సిద్ధపాటు. రెండవది అపవాదిని ఎదిరించుటకు సిద్ధపాటు. మూడవది క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు. దేని కొరకు సిద్ధపాటు? క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు. ఈ క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మనకు అందరికీ తెలుసు, దేవుడు ఒక ఉపమానం చెప్పాడు 10 మంది కన్యకలను గురించి. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనటువంటి వారు. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలలో ఏం తెచ్చుకున్నారట? సిద్ధపాటు అనేటటువంటి నూనెను తెచ్చుకున్నారట. బుద్ధి లేని వారు నూనెను తెచ్చుకోలేరట, సిద్ధపాటు అనేటటువంటిది లేదు. అయితే వీరందరూ కూడా క్రీస్తు రాకడ కొరకే వచ్చారు, ఎదుర్కోవటానికే వచ్చారు, కానీ సిద్ధపాటు లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి అనంటే సిద్ధపాటు అనేటటువంటి నూనెను మనము కలిగిన వారమై యేసయ్య రెండవ రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేకుండా మనం క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూడటానికి వీలు లేదు, సిద్ధపాటు లేకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనము సిద్ధపాటు కలిగినటువంటి వారమై క్రీస్తు రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ముడత, ఏ కలంకము, ఇంకా ఏది మనము సరి చేసుకోవాల్సింది మన జీవితంలో ఉన్నదో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వారం కూడా మనల్ని మనము కడుగుకొని మనము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఏది తొలగించుకోవాలి, ఇంకా ఏది మార్చుకోవాలి, ఇంకా ఎలాగ దేవుని కొరకు బ్రతకాలి, ఇంకా ఏది చేర్చుకోవాలి, ఇంకా ఏది మార్చుకోవాలని మనము ప్రతి దినము కూడా మన జీవితాన్ని పరిశీలించుకుంటూ సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియదేవుని, ఈ సిద్ధపాటు అనేటటువంటిది లేకపోతే దేవుని రాజ్యంలో మనము ప్రవేశింపలేము. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే మొదటిగా సమాధాన స్వార్థ కొరకై మనము సిద్ధపడాలి, అపవాదిని ఎదిరించుటకు సిద్ధపడాలి, క్రీస్తు రాకడ కొరకు కూడా మనము సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు మనము కలిగి ఉన్నట్లయితే మనము జయించినటువంటి వారమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు కలిగి దేవుని కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని ఆ విజయ పథంలోనికి నడిపించును గాక. ఆమె చిన్న మాట విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.